హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు అంటే ఒక మంచి వీడియో ఇది చెప్పాలనుకుంటే, ఈ షేర్స్ కొనగలరా అనే ఒక హెడ్డింగ్ అనేది పెట్టాను. ఇది ఏంటంటే హ్యూజ్ ప్రైస్ స్టాక్స్ మాట. ఇది అంటే అతి ఎక్కువ ఖరీదైన స్టాక్స్ మాట. వీటిల్లో మనం పెట్టుబడి పెట్టామనుకోండి, సుమారుగా వచ్చే లాభాలు తక్కువ ఉంటాయి, కానీ మన పెట్టుబడి అంతా అందులో బ్లాక్ అయిపోయి ఉండిపోతుంది అన్నమాట. అటువంటి షేర్లు మొన్న 26వ తారీఖుని జూలై నెల 24వ సంవత్సరం ఈ ట్రేడ్ అయిన స్టాక్స్ మాట. ఇవి ఒక్కొక్కటి కూడా 25,000 పైబడి, అంటే 25,000కి పైగా ఉన్న ఖరీదున్న షేర్లు మాట. ఇవి ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ 1,38,870 అతి ఖరీదైన షేర్ అండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోని నెంబర్ 1 అతి ఖరీదైన షేర్ మాట. అంటే లాభాలు ఇచ్చేస్తుందని కాదు, అది ఎప్పుడో ముఖ విలువ ఎంత ఉందో మరి తెలియదు. ఆ షేర్ ఇప్పటికి 1,38,870 రూపాయలకి చేరుకుందంటే లార్జ్ క్యాపిటల్స్ మాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 7 షేర్లు కూడా ఎక్కువ క్యాపిటల్ ఉన్న షేర్లు. దానికి తోడు ఆ పక్కనే మీకు వాల్యూమ్ అనేది ఒకటి ఇచ్చాను చూడండి. రోజంతా కలిపి 13,182 షేర్లు ట్రేడ్ అయ్యాయండి. అంటే బయ్యింగ్ సెల్లింగ్ అన్నీ కలిపి. అంటే ఇటువంటి షేర్లో మనం పెట్టుబడి పెట్టామనుకోండి, ట్రేడ్ చేయగలమా, ఇంట్రాడే చేయగలమా అనేది చాలా డౌట్ వస్తుంది. చేయలేమండి. ఇంట్రాడే కూడా చేయడానికి కష్టం అన్నమాట. ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఉండే షేర్లో మనం ఇంట్రాడే చేయగలం. అదేవిధంగా ఇవి లాంగ్ టర్మ్ స్టాక్స్ మాట. ఇవి వీటిలో పెట్టుబడి పెట్టి మనం ఉంచుకోవటమే తప్ప దాంతో ఏమీ చేయలేం. తర్వాత హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్, ఇది 54,453 రూపాయలండి. ఇది సెకండ్ ప్లేస్లో ఉందండి. దీని తాలూకా వాల్యూము 4,741, అంటే చాలా తక్కువ అన్నమాట ట్రేడింగ్ అనేవి. ఇదే లీస్ట్ ట్రేడ్ అవుట్ అన్నమాట 4,741 అనేది. కాబట్టి ఇటువంటి షేర్లో మనం పెట్టుబడి పెడితే మన పెట్టుబడి బ్లాక్గా ఉన్నట్టు లెక్క. అంటే బాగా డబ్బు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే బ్లాక్ మనీ కాదండి, లెక్కల్లో చూపించేది ఏదైనా సరే వైట్ మనీయే. కాబట్టి మనం బ్లాక్ మనీ అనే మాట వాడకూడదు అన్నమాట. ఉన్న డబ్బుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ఇటువంటి పెద్ద షేర్లు మాత్రం ఎప్పుడు పెట్టకూడదండి. చిన్న చిన్న షేర్లు, బాగా అభివృద్ధి చెందేవి, స్మాల్ క్యాపిటల్, మిడ్ క్యాపిటల్ ఇలాగా ఉండేవన్నమాట. ఏవైనా సరే చూసుకొని షేర్స్లోని మనం పెట్టుబడి పెట్టుకోవాలండి. తర్వాత పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 41,443 అండి. ఇది ఎన్ని ట్రేడ్ అయ్యాయి చూడండి, 6,425. నెక్స్ట్ 3M ఇండియా లిమిటెడ్ 37,926 ట్రేడ్ అయినవి. మొత్తం వాల్యూమ్ అంతా 4,874. బోష్ లిమిటెడ్ 34,917, ఇది 18,411, హైయెస్ట్ అన్నమాట కొంతవరకు. అబ్బాట్ ఇండియా లిమిటెడ్ 28,584 షేర్ ప్రైస్ అండి. ఇవి 16,474 మొన్న వాల్యూమ్ ట్రేడ్ అయ్యాయన్నమాట. శ్రీ సిమెంట్ లిమిటెడ్, ఇది కొంతవరకు 25,000 పైబడి ట్రేడ్ అయ్యే వాల్యూమ్ 25,287, షేర్ వాల్యూ కూడా 27,566. అంటే 7 షేర్లు కూడా మనకి 25,000 దాటిన ఖరీదైన షేర్లు అన్నమాట ఇది. కాబట్టి అంటే తక్కువ పెట్టుబడితో చేసేవాళ్ళు ఇటువంటి షేర్లకు మాత్రం వెళ్ళొద్దు. దయచేసి ఆలోచించుకోండి. అంటే ఎంత పెట్టుబడి మంది ఉండిపోతుంది. ఇవి రోజంతా కలిపిన 1% పెరగడం కానీ తరగడం కానీ జరగదు. కాబట్టి మనకి హ్యూజ్ అమౌంట్ ఉంటేనే ఇంట్రాడే చేయగలం. అప్పుడు ఇలాంటి వాటిలో అంటే కోట్ల మీద ఉండాలి, ఉండేటప్పుడు చేయగలం. మన దగ్గర ఉండేది వేలల్లో లక్షల్లో మ్యాక్సిమం ఉంటుందండి. ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ చేసుకునే ఇది మాట. చిన్న చిన్న షేర్లే మనం పట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. అది ఫ్రెండ్స్, ఇటువంటి ఖరీదైన షేర్లు ఉన్నాయని కొంతమందికి తెలియదు, చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. జై హింద్.